హాయ్ ఫ్రెండ్స్. సో గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి, అందరికీ నమస్తే. సో మనకు తెలిసిందే ఏపీలో మనకు సచివాలయం పోస్టులు మనకు రాబోతున్నాయన్న విషయం మీకు తెలిసిందే. సో భారీ మొత్తంలో మనకు నోటిఫికేషన్ రిలీజ్ అవబోతుందన్న విషయం కూడా మనకు తెలిసిందే. సో వీటి గురించి కూడా మనం చాలా విషయాలు నేర్చుకున్నాం ఇంతకుముందు. బట్ ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ సిలబస్ ఏంటిది అసలే, సో ఏపీ సచివాలయానికి సంబంధించిన సిలబస్ ఏముంది అనే విషయాన్ని మనం ఇప్పుడు ఈ కొద్ది నిమిషాలు మనం డిస్కస్ చేసుకునే ప్రయత్నం చేద్దాము. సో దాంట్లో ఏమేమి ఉంటాయనే విషయాన్ని మనం క్షుణ్ణంగా ఒక 10 నిమిషాల వరకు మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాము. సో వినండి, చివరి వరకు వినండి, డెఫినెట్గా మీకు నాలెడ్జ్ అయితే వస్తుంది. ఫ్రెండ్స్, ఒకసారి చూసుకుంటే మీకు తెలిసిందే, చాలా వరకు చూసాము. సో ఏపీ గ్రామ సచివాలయం యొక్క ఈ పరీక్షల సరళిని మనం ఒకసారి గమనించగలిగితే ఇక్కడ ఓకేనా. సో ఎగ్జామ్ పేపర్ కావచ్చు, టాపిక్స్ కావచ్చు, సిలబస్ కావచ్చు, ఎన్ని క్వశ్చన్స్ వస్తాయి, సో ఎంత స్కోర్ ఉంటుంది, మార్కులు ఎన్ని ఉంటాయి, తర్వాత డ్యూరేషన్ ఎంత ఉంటుంది అనే విషయాన్ని కూడా మనము సో ఒకసారి ఇక్కడ మనం గ్రహించుకుంటే పార్ట్ ఏ, ఈ పార్ట్ ఏలో మనకు జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ కూడా ఉంటుంది. జనరల్ స్టడీస్, మెంటల్ ఎబిలిటీ అన్ని కలిపి ఆల్మిక్స్ ఉంటుంది. సో సుమారుగా మనకి ఇక్కడ 75 క్వశ్చన్లు రావడం జరుగుతుంది. సో 75 క్వశ్చన్ వస్తున్నాయి. సో 75 మార్కులు కూడా మనకి ఇక్కడ ఉన్నాయి. 75 క్వశ్చన్లు, దాంతోపాటు సో మనకు 75 మార్కులు కూడా ఉండడం ఇక్కడ జరుగుతుంది. కాబట్టి సో ఒక క్వశ్చన్కి వచ్చేసేసి 1 మార్కుగా ఉంది, మనకు ఒక క్వశ్చన్కి 1 మార్కుగా ఉంది. అదేవిధంగా మనం పార్ట్ బి లాంటిది మనం తీసుకుంటే ఇక్కడ ఓకేనా ఏముంది మనకు, హిస్టరీ, పాలిటీ అండ్ జియోగ్రఫీ. ఓకేనా, హిస్టరీ, పాలిటీ, జియోగ్రఫీ అనేది కూడా మనకు ఉంది. సో 75 క్వశ్చన్లు, ఇక్కడ కూడా మనకు 75 క్వశ్చన్లు. సో దీంతో పాటు ఇక్కడ మనకు 75 మార్కులు ఉన్నాయి. అంటే ఈ రెండు కలిపితే మనకు సో 150 మార్కులకు మనకు పేపర్ అయితే సో ఉండడం జరుగుతుంది. 150 మార్కులకు మనకు పేపర్ అయితే ఉండడం జరుగుతుంది. మరి ఎన్ని గంటలు అండి ఇది ఎగ్జామినేషన్ అంటే, సో 2 గంటల 30 నిమిషాలు ఉంది. ఓకేనా, సో టోటల్ గా ఇక్కడ మనకు 150 క్వశ్చన్లకు గాను 150 మార్కులు మనకు ఉండడం జరుగుతుంది. రెగ్యులర్ గా మనం రాసే ఎగ్జామ్స్ అలానే అన్నట్టు. సో అట్లా మనకు 2 గంటల 30 నిమిషాలు అనేది మనకు టైం ఉంది. అంటే ఒక క్వశ్చన్ కి వచ్చేసేసి 1 నిమిషం అన్నట్టు. ఓకేనా, ఒక క్వశ్చన్ కి 1 మార్క్ 1 నిమిషం, 1 మినిట్. సో ఈ సర్కమ్స్టెన్స్ లో మనకు ఎగ్జామినేషన్ ఏదైతే ఉందో అది మనకి ఈ విధంగా ఉంటుంది. సరే, మరి ఒకసారి చూద్దాం ఈ సిలబస్ అసలు ఏమేమి ఉంది ఇక్కడ విషయాన్ని మనం సో గమనించుకునే వెసులుబాటు చూద్దాం ఒకసారి. పార్ట్ ఏ తీసుకుంటే ఫ్రెండ్స్ మనకు, సో పార్ట్ ఏ తీసుకుంటే మనం చూడండి ఇక్కడ. సో సింపుల్ గా మనకు పార్ట్ ఏలో ఇక్కడ జనరల్ మెంటల్ ఎబిలిటీ, ఓకేనా, జనరల్ మెంటల్ ఎబిలిటీ, దాంతో పాటు మనకు రీజనింగ్ కూడా ఉండడం జరుగుతుంది. జనరల్ మెంటల్ ఎబిలిటీతో పాటు సో మనకు రీజనింగ్ కూడా ఉంది ఇక్కడ. తర్వాత క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, ఓకేనా, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ ఇంక్లూడింగ్ సో డేటా ఇంటర్ప్రిటేషన్. ఆల్రెడీ మనకు అడాప్టివ్ ఫోర్స్ ఆన్ యూట్యూబ్ లో సో వీటి మీద మనం సెషన్స్ చేస్తూనే ఉన్నాము. ఓకేనా, అది మీకు కూడా తెలిసిందే. సో మెంటల్ ఎబిలిటీతో పాటు మనకి ఇక్కడ యాప్టిట్యూడ్, తర్వాత కాంప్రహెన్షన్, తెలుగు అండ్ ఇంగ్లీష్. ఇంగ్లీష్ లో మనకు చూడండి కాంప్రహెన్షన్ ఇచ్చాడు మనకు. తర్వాత జనరల్ ఇంగ్లీష్ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో దానికి సంబంధించిన గ్రామర్ కావచ్చు, ప్యాసేజెస్ కావచ్చు, సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ వచ్చేసి మనకి ఇక్కడ ఉండిపోతుంది. ఓకేనా, కంప్యూటర్ కాంప్రహెన్షన్ తెలుగు అండ్ ఇంగ్లీష్, లేకుంటే సో జనరల్ ఇంగ్లీష్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా మనకి ఇక్కడ ఉండడం జరుగుతుంది. దాన్ని కూడా మీరు చూసుకోవచ్చు. ఓకేనా, తర్వాత బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్. ఓకేనా, సచివాలయం కదా, సో మొత్తం డేటా ఎంటర్ చేయడము కార్యదర్శి లెవెల్లో మనకు పోస్ట్ ఉంటుంది కాబట్టి సో బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ కూడా మనకు కంపల్సరీగా ఉండాల్సి వస్తుంది. టైపింగ్ కావచ్చు, ఇంకా ఎంఎస్ ఆఫీస్ కావచ్చు, ఎక్సెల్ కావచ్చు, పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కావచ్చు, ఈ బేసిక్ థింగ్స్ అనేది కంపల్సరీగా మనకి ఇక్కడ కావాలి అనేసి చెప్పడం జరుగుతుంది. బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ కూడా మనకు కావాలి అనేసి చెప్పడం జరుగుతుంది. సో తర్వాత తీసుకుంటే ఫ్రెండ్స్ కరెంట్ అఫైర్స్. సో ఇది మెయిన్. ఈ కరెంట్ అఫైర్స్ తీసుకుంటే ఓకేనా, ఈ కరెంట్ అఫైర్స్ మనం ఇక్కడ తీసుకుంటే చూడండి. సో కరెంట్ అఫైర్స్ లో మనం ఏం తీసుకుంటున్నాము, రీజనల్. ఓకేనా, అంటే మన ఏరియాకి సంబంధించి, ఇప్పుడు ఏపీకి సంబంధించిన కరెంట్ అఫైర్స్ అన్నట్టు. తర్వాత నేషనల్, భారతదేశానికి సంబంధించిన. ఇంటర్నేషనల్ అంటే ఇక రిలేషన్స్ కావచ్చు, మీటింగ్స్ కావచ్చు, ఒప్పందాలు కావచ్చు, ఓకేనా, కొత్త లాంచ్ చేస్తున్నాయి కావచ్చు. సో అలాంటి అన్నింటిని మనకు కరెంట్ అఫైర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం తీసుకోవడం జరుగుతుంది. దట్ ఈస్ వన్ ఆఫ్ ది థింగ్. తర్వాత ఏం తీసుకుంటున్నాను ఇక్కడ మనకు జనరల్ సైన్స్, ఓకేనా, అండ్ ఇట్స్ అప్లికేషన్ టు ది డే టు డే లైఫ్. ఓకేనా, డే టు డే లైఫ్ లో మనకు కావాల్సిన, ఓకేనా, సో డే టు డే లైఫ్ లో మనకు జనరల్ సైన్స్ ఏదైతే ఉంటుందో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా సో మనకు చదువుకోవాల్సి వస్తుంది అన్నట్టు. సో మనం వన్స్ బ్యాచ్ కూడా మనం స్టార్ట్ చేసుకోబోతున్నాము. సో దాంట్లో మనం స్టార్ట్ చేసినాం ప్రతి ఒక్క ఫ్యాకల్టీ వాళ్ళ రెస్పెక్టివ్ సబ్జెక్ట్ సంబంధించిన సో సిలబస్ స్ట్రాటజీని అన్ని కాదు, ఇక్కడ మనం అన్ని డిస్కస్ చేస్తున్నాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జియోగ్రఫీ నేను తీసుకుంటే, సో ఏపీ జియోగ్రఫీకి సంబంధించిన సిలబస్ ఏమేమి ఉంది, దాంట్లో మనం ఏం చదవాలి అనే క్షుణ్ణంగా ఆ ఫ్యాకల్టీ అనేది మీకు చెప్పడం జరుగుతుంది. అలా అన్ని సబ్జెక్టులు ఉంటాయి మనకు. సో తర్వాత ఇక్కడ తీసుకుంటే జనరల్ సైన్స్ గురించి కూడా మనం అనుకున్నాం ఇప్పుడే. డైలీ లైఫ్ లో మనకు సో నిత్య జీవితంలో మనకు జనరల్ సైన్స్ యొక్క ఉపయోగం ఏంటిది అనే విషయాన్ని కూడా మనము సో డిస్కస్ చేస్తాము. అండ్ డెవలప్మెంట్ టు ద సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. ఓకేనా,
సైన్స్ అండ్ టెక్నాలజీ, జనరల్ సైన్స్ అంటే మనకు బయాలజీ దానికి సంబంధించి తీసుకుంటే బయాలజీ వచ్చేస్తుంది మనకు సైన్స్ అండ్ టెక్నాలజీ, ఓకేనా. సైన్స్ అండ్ టెక్నాలజీ ఫిజికల్ కావచ్చు, కెమికల్ కావచ్చు, వాటికి సంబంధించి. తర్వాత దాంతోపాటు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, కంప్యూటర్ ఎగ్జామ్ సంబంధించి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. సో ఈ టెక్నాలజీస్ అన్ని మనకి ఇక్కడ సైన్స్ లో వచ్చేస్తుంది, జనరల్ సైన్స్ లో మనకు ఇక్కడ దాంట్లో మనకు మొత్తం వచ్చేస్తుంది. తర్వాత సస్టైనబుల్ డెవలప్మెంట్ అండ్ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్, పట్టణ సుస్థిరాభివృద్ధి, ఓకేనా. జాతీయ సుస్థిరాభివృద్ధి అంటాం మనం. సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటే సుస్థిరాభివృద్ధి. సో ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్, ఓకేనా. పర్యావరణ సమతుల్యత, ఓకేనా. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా మనం ఇక్కడ తెలుసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు మనం ఏదైతే డిస్కస్ చేసామో సుమారుగా 8 టాపిక్స్ ఇవన్నీ వచ్చేసేసి సో పార్ట్ ఏకి సంబంధించిన సిలబస్ గా మనం వర్ణించుకుంటున్నాము. సో దాంట్లో నుంచి మనకు 75 మార్కులు రావడం జరుగుతుంది. సో 75 క్వశ్చన్లకు గాను. సో పార్ట్ బి కూడా ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాము. సో పార్ట్ కూడా చూద్దాం ఒకసారి. సో ఫ్రెండ్స్ ఇక్కడ పార్ట్ బి ని చూసుకుంటే ఓకేనా, ఈ పార్ట్ బి పాయింట్ ఆఫ్ వ్యూలో హిస్టరీ, ఓకేనా, హిస్టరీ కల్చర్ ఆఫ్ ఇండియా విత్ స్పెషల్ ఫోకస్ ఆన్ ఏపీ. సో భారతదేశానికి సంబంధించిన ఓకేనా చరిత్ర, దానికి ఒక సంస్కృతి, చరిత్ర అండ్ సంస్కృతితో పాటు సో దాంట్లో ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన ముఖ్యమైన భూమిక ఏంటిది అనేది మనము డిస్కస్ చేయాలి. హిస్టరీ కల్చర్ అండ్ విత్ స్పెషల్ ఫోకస్ అన్నట్టు. అంటే ఈ భారతదేశానికి సంబంధించిన హిస్టరీ కావచ్చు, చరిత్ర కావచ్చు, సంస్కృతిలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ని కూడా హైలైట్ చేయాలన్నట్టు. దానికి సంబంధించిన ఇండియన్ పాలిటీ అండ్ గవర్నెన్స్ అండ్ కాన్స్టిట్యూషనల్ ఇష్యూస్ అండ్ 73 అండ్ 74th అమెండ్మెంట్ అనేది స్పెసిఫిక్ గా అడగారు, ఓకేనా. దాంతో పాటు పబ్లిక్ పాలసీస్ కావచ్చు, రిఫార్మ్స్ కావచ్చు, కొత్త రిఫార్మ్స్ అండ్ సెంటర్స్ అండ్ స్టేట్ రిలేషన్ విత్ స్పెసిఫిక్ రిఫార్మ్స్ టు ది ఆంధ్రప్రదేశ్. సో దానితో పాటు పాలిటీతో పాటు సో మన ఆంధ్రప్రదేశ్ కి సంబంధించిన రిఫార్మ్స్ ఏమేమి ఉన్నాయి, ఇంటర్ లింకింగ్ గా ఏమున్నాయి, 73, 74 సవరణలు ఏమేమి ఉన్నాయనే విషయాన్ని కూడా మనం ఇక్కడ డిస్కస్ చేసుకోవాలి. ఎకానమీ అండ్ ప్లానింగ్ ఇన్ ఇండియా విత్ ది ఎంఫసిస్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఎకానమీ ఒక ఆర్థికంగా పరంగా భారతదేశం యొక్క సమతుల్యత ఏ విధంగా ఉంది, దానితో పాటు మన ఆంధ్రప్రదేశ్ ని ఏ విధంగా డీకోడింగ్ చేయాలనే ఉద్దేశంలో కూడా మనం డిస్కస్ చేసుకోవాలి. ఒక సొసైటీ అండ్ సోషల్ జస్టిస్ అండ్ రైట్ ఇష్యూస్ దాంట్లోనే. అండ్ ఫిజికల్ జియోగ్రఫీ ఆఫ్ ఇండియా అండ్ సబ్ కాంటినెంట్ అండ్ ఆంధ్రప్రదేశ్. సో భారతదేశానికి సంబంధించిన ఓకేనా భౌగోళిక శాస్త్రంతో పాటు ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన భౌగోళిక శాస్త్రాన్ని కూడా ఇక్కడ మనము చదువుకునే వెసులుబాటు మనకు. తర్వాత bifurcation of Andhra Pradesh and its administrative and economics and social and culture, okay, political and legal implementation of the problems. Bifurcation అయింది కదా మనకు 2014 లో. సో బైఫర్కేషన్ అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ యొక్క స్థితిగతులు ఓకేనా, అడ్మినిస్ట్రేషన్ పరిపాలన కావచ్చు, ఆర్థికంగా కావచ్చు, ఓకేనా, సామాజికంగా కావచ్చు, సాంస్కృతికంగా కావచ్చు, రాజకీయంగా కావచ్చు, ఓకేనా, దానికి సంబంధించిన విషయాలలో ఈ ఆంధ్రప్రదేశ్ యొక్క రాష్ట్రం ఏ విధంగా ఉంది అనే విషయాలని కూడా మనం ఇక్కడ తెలుసుకోబోతున్నాము, ఓకేనా. కీ వెల్ఫేర్స్ అండ్ డెవలప్మెంట్ స్కీమ్స్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము సో ఎటువంటి స్కీములను ఓకేనా సో ఇంప్లిమెంటేషన్ చేస్తుంది ఏ విధంగా అనేది కూడా మనం ఇక్కడ తెలుసుకోవాలి, ఓకేనా. ఉమెన్ ఎంపవర్మెంట్ అండ్ ఎకనామిక్ డెవలప్మెంట్ త్రూ ది సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్, ఓకేనా, కమ్యూనిటీ అండ్ బేస్డ్ ఆర్గనైజేషన్ విత్ ఫోకస్ ఆన్ వీకర్ సెక్షన్. సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అంటాం. సో ఉమెన్ ఎంపవర్మెంట్ మహిళలకు సంబంధించిన వాటిలో సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అంటాం మనం. ఇప్పుడు డ్వాక్రా సంఘాలని, సో 0 వడ్డీ రుణాలని, సో ఇలాంటివి ఉంటాయి కదా, వాటిని సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అని అంటాం మనం. దానితో పాటు అది మనం ఇంప్లిమెంట్ చేస్తూ వెనుకబడిన కమ్యూనిటీకి ఏ విధంగా మనం హెల్ప్ చేస్తున్నాం అనే విషయాలను కూడా మనం ఇక్కడ నేర్చుకుంటున్నాము. యా గైస్, సో దిస్ ఇస్ ద సిలబస్. సో మీకు అర్థమైందని అనుకుంటున్నాను నేను. తర్వాత మనం బ్యాచెస్ కూడా స్టార్ట్ చేసుకోబోతున్నాం ఫ్రెండ్స్, ఏపీ గ్రామ సచివాలయం సంబంధించి. సో మనకు రేపు 15th నుంచి బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. సో మీరు ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే ఓకేనా, సో ఎందుకంటే ఇది అవకాశం, మంచి పోస్టులు ఉన్నాయి, 1000లో పోస్టులు. సో నా కోడ్ Y703 అనే నా కోడ్ ఉంటుంది. సో ఈ కోడ్ని మీరు వాడితే మీకు సో డిస్కౌంట్ అయితే లభిస్తుంది. Y703 అనే కోడ్ని వాడండి, మీకు డిస్కౌంట్ లభిస్తుంది. సో మనం బ్యాచ్ స్టార్ట్ అయినప్పుడు ఖచ్చితంగా ఫ్యాకల్టీ ఏ సబ్జెక్ట్ ఎవరైతే చెప్తారో వాళ్ళు ఆ సబ్జెక్ట్ యొక్క సిలబస్ని ఒక స్ట్రాటజీ రూపంలో ఏది ఇంపార్టెంట్, ఏది తక్కువ ఇంపార్టెంట్, ఏది ఎక్కువ ఇంపార్టెంట్, ఎక్కడి నుంచి మార్కులు రావచ్చు, ఇలాంటి స్ట్రాటజీ మొత్తాన్ని ఆ రెస్పెక్టివ్ సబ్జెక్ట్కు సంబంధించిన ఫ్యాకల్టీ సో మీకు చెప్పడం జరుగుతుంది, ఓకేనా. రైట్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ దిస్ ఇస్ ద ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ ఏపీ సచివాలయ సిలబస్.